చిలికలగూడలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు యువతి బావ సోదరుడితో పాటు మొత్తం 10 మంది నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7న యావర్ అనే యువకుని దుండగుల చేతిలో దారుణ హత్య గురయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఇటు కుటుంబ సభ్యులు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిందితులపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని మాజీ కార్పొరేటర్ సామల హేమ అంటున్నారు. మళ్లీ నేరం చేయాలంటే భయపడే విధంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. చిలికలగూడలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు యువతి బావ సోదరుడితో పాటు మొత్తం 10 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చిలికలగూడలో జరిగిన హత్యకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోలీసులు 10 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద నుంచి కూడా మరణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ నెల 7న ఇవన్నీ అతి దారుణంగా హత్య చేసిన ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే కీలకమైన దర్యాప్తు సేకరించి 10 మంది నిందితులుగా తేల్చారు. అయితే పక్కా ప్రణాళిక ప్రకారమే యొక్క హత్య జరిగిందని చెప్పి కూడా పోలీసులు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. మరోవైపు చూస్తే ప్రేమ వ్యవహారమే కారణంగానే దీనికి సంబంధించి ఒక హత్య జరిగిందని మాత్రం ప్రధానంగా పోలీసులు తేల్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము ఇటు ఈ కేసులో ప్రధాన నిందితులు అమ్మాయి తరఫున బావగానే దీనికి సంబంధించి పోలీసులు కూడా తేల్చారు. అయితే మరికొద్ది సేపట్లో ఈ యొక్క నిందితులను కూడా మీడియా ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నాయి. మొత్తానికి యువన్ సంబంధించిన హత్య కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన దాని తర్వాత వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా యువన్ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.